ఆ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన 2 చిత్రాల్లో ఒకటి శాంతినివాసం 1960 జనవరి 14న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్. నిర్మాతలు సుందర్లాల్ నహతా, టి అశ్వత్థనారాయణ. దర్శకత్వం సిఎస్ రావు. ఈ సినిమా కథ ఇలా సాగుతుంది. అనగనగా ఒక ధనవంతుడు శ్రీరామదాసు, మృదు స్వభావి, భార్య శాంతమ్మ గయ్యాళి. ఆయన పెద్ద కొడుకు చనిపోయాడు. వితంతువైన పెద్ద కోడలు రమణి, రెండో కొడుకు రాజు, అతడి భార్య లక్ష్మి, మరొక కొడుకు గోపి, ఇంకా పెళ్లి కాలేదు. కూతురు చిట్టి. పెళ్లైన భర్త మేనబావ సింహాలుకి దూరంగా పుట్టింట్లో ఉంటుంది. గోపి ప్రేయసి రాధ. అసూయతో ఉన్న చిట్టి చిన్నన్న గోపీకి, రెండో వదిన లక్ష్మికి సంబంధం ఉందని లక్ష్మీ భర్త రాజు మనసులో అగ్గి రాజేస్తుంది. ఈ అనుమానం వల్ల రాజు రాగిణి అనే తన స్నేహితురాలికి దగ్గరవుతాడు. చివరికి అల్లుడు సింహాలు రాధ సహాయంతో గోపీమీదనున్న అపార్థాలు తొలగించడంతో ఆ ఇల్లు శాంతినిలయం అవుతుంది. ఒక తమిళ నాటకాన్ని తెలుగులోకి అనువదించి హాస్యనటుడు పద్మనాభంగారు ప్రదర్శిస్తుండేవాళ్లు. ఆ నాటకాన్నే కొన్ని పాత్రలు చేర్చి కొన్ని మార్చి ఈ సినిమా కథగా తయారుచేసింది జూనియర్ సముద్రాల. మాటలు పాటలు కూడా ఆయనే రాశారు. సంగీతం ఘంటసాల. ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా కలనైనా నీవలపే, రాధరావే రాణీరావే, కం 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 కంగారు నీకేలనే, రాగాల సరాగాల మొదలైనవి. ఈ చిత్రంలో ధనవంతుడు శ్రీరామదాసుగా నాగయ్య, వితంతువైన ఆయన పెద్ద కోడలుగా హేమలత, రెండో కొడుకు రాజాగా కాంతారావు, ఆయన భార్య లక్ష్మిగా దేవిక, రాజు స్నేహితురాలు రాగిణిగా కృష్ణకుమారి, మూడో కొడుకు గోపీగా అక్కినేని నాగేశ్వరరావు, ఆయన ప్రేయసి రాధగా రాజసులోచన, అభాండాలు వేసే కూతురు చిట్టీగా సురభి బాలసరస్వతి, ఆమె భర్త సింహాలుగా రేలంగి మొదలైనవారు నటించారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది శతదినోత్సవ చిత్రమయ్యింది.